హాయ్ ఫ్రెండ్స్. ఈ కథ ఒక స్కూల్లో మొదలవుతుంది. అక్కడ పిల్లలందరూ హాయిగా కూర్చుని భోజనం చేస్తున్నారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ అప్పుడే అకస్మాత్తుగా ఒక అమ్మాయి కళ్ళలో నీలిరంగు వెలుగు మెరవడం మొదలవుతుంది. ఆమెకు ఫిట్స్ వచ్చినట్లుగా శరీరం వణకడం మొదలవుతుంది. ఆ తర్వాత ఆమె ప్రాణం లేనట్టుగా కింద పడిపోతుంది. టీచర్లు దగ్గరికి వెళ్ళి చూడగా ఆమె అప్పటికే చనిపోయింది. అసలు ఆమెకి ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. వెంటనే సైంటిస్టులు టెస్టులు చేసి ఇది కేవలం పిల్లలకు మాత్రమే సోకే ఒక వైరస్ అని కనుక్కుంటారు. ఎంత ప్రయత్నించినా దీనికి మందు కనిపెట్టడం అసాధ్యమని తేలిపోతుంది. చూస్తుండగానే ప్రపంచవ్యాప్తంగా 90% మంది పిల్లలు ఈ ప్రమాదకరమైన వైరస్ బారిన పడతారు. వారిని ప్రపంచంలోని గొప్ప గొప్ప డాక్టర్లు కూడా కాపాడలేకపోతారు. ఆ తర్వాత మనం అమెరికా ప్రెసిడెంట్ గ్రేన్ను చూస్తాం. ఆయన ఒక స్పీచ్ ఇస్తూ తన కొడుకు కూడా ఈ వైరస్ బారిన పడ్డాడని, మనుషులు ఎప్పటిలాగే ఈ సమస్యకు కూడా పరిష్కారం కనుక్కుంటారని ఆశిస్తున్నట్లు చెప్తాడు. దీనికోసం సిసిడి అనే ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ను కూడా ఏర్పాటు చేస్తారు. ఇక ఇప్పుడు మనం రూబీ డేలీ అనే అమ్మాయిని చూస్తాం. ఆమె తల్లిదండ్రులు ఆమె పుట్టినరోజు జరుపుతూ గిఫ్టులు ఇస్తున్నారు. అంతా బాగున్నట్టు వాళ్ళు ఆమె ముందు నటిస్తున్నారు. కానీ నిజానికి రూబీ కూడా ఆ వైరస్ బారిన పడి ఉంటుంది. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులకు తమ కూతురిని ఎక్కడ కోల్పోతామో అని భయంగా ఉంది. ఆ రాత్రి రూబీకి తన గదిలో ఒంటరిగా నిద్రపట్టదు. దాంతో ఆమె లేచి తన తల్లి పక్కన పడుకుని ఆమె చేతిని పట్టుకుంటుంది. కానీ అప్పుడే అకస్మాత్తుగా ఆమె కళ్ళలో ఆరెంజ్ రంగు వెలుగు మెరుస్తుంది. దాంతో రూబీ చాలా భయపడి తన గదిలోకి పారిపోతుంది. మరుసటి రోజు ఉదయం రూబీ నిద్రలేచేసరికి తనకి అంతా నార్మల్గానే కనిపిస్తుంది. కానీ వాళ్ళ అమ్మ ఆమెను చూసి "నువ్వెవరు? ఇంట్లోకి ఎలా వచ్చావు?" అని అడుగుతుంది. ఆమెకు రూబీ అస్సలు గుర్తులేదు. దానికి రూబీ "నేను మీ కూతుర్ని, నన్నెలా మర్చిపోయారు? ఇదిగో చూడండి, ఈ గిఫ్ట్ నిన్న రాత్రి మీరే నాకు ఇచ్చారు" అంటుంది. కానీ రూబీ తల్లి ఆమె ఏదో జబ్బు ఉన్న పిల్ల పోలీసుల నుండి తప్పించుకొని పారిపోతుందేమో అనుకుంటుంది. ఆ తర్వాత ఆమె రూబీని సిడిసి టీంకి అప్పగిస్తుంది. రూబీ ఏడుస్తూనే ఉంటుంది. కానీ సిడిసి టీం వాళ్ళు ఆమెను బలవంతంగా ఒక బస్సులో ఎక్కించి తీసుకెళ్లిపోతారు. ఆ బస్సులో ఆమెలాగే చాలామంది పిల్లలు ఉన్నారు. ఒక గార్డు చేతిలో తుపాకీ పట్టుకుని నిలబడి ఉన్నాడు. వీళ్ళు పిల్లలు కాకుండా టెర్రరిస్టులు అన్నట్టుగా. వెంటనే బస్సు సిడిసి హెడ్ క్వార్టర్కు చేరుకుంటుంది. అక్కడ చాలా గట్టి సెక్యూరిటీ ఉంటుంది. పిల్లలను ఒక్కొక్కరిగా లైన్లో లోపలికి పంపిస్తారు. కానీ ఒక అబ్బాయి ఎక్కువ ప్రశ్నలు అడిగేసరికి అక్కడున్న గార్డులు అతన్ని దారుణంగా కొడతారు. ఇదంతా చూసి రూబీ చాలా భయపడిపోతుంది. వెంటనే పిల్లలందరినీ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి పంపిస్తారు. రూబీ వంతు వచ్చినప్పుడు ఈ వ్యాధి ఆమె శరీరంలో ఒక ప్రత్యేకమైన మ్యూటేషన్ను క్రియేట్ చేస్తుందని డాక్టర్ చెప్తాడు. మిగతా పిల్లల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఈ మ్యూటేషన్ ఎంత ఎక్కువగా ఉందంటే వాళ్లను ఇప్పుడు మనుషులు అనడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే డిఎన్ఏ మారడం వల్ల పిల్లలందరిలో వేరువేరు అద్భుత శక్తులు కనిపిస్తున్నాయి. సైంటిస్టులు ఈ శక్తులను బట్టి పిల్లలను వేరువేరు కేటగిరీలుగా విభజించారు. తమ శక్తులను ఉపయోగించేటప్పుడు కళ్ళు ఆకుపచ్చగా మారే వాళ్లను గ్రీన్స్ అని, చాలా తెలివైన వారిగా సేఫ్ కేటగిరీలో పెట్టారు. నీలి కళ్ళు ఉన్న పిల్లలకు వస్తువులను చేత్తో తాకకుండానే గాలిలో ఎగరేసే శక్తులు ఉన్నాయి. బంగారు రంగు కళ్ళు ఉన్నవాళ్లు విద్యుత్ను కంట్రోల్ చేయగలరు. ఈ 3 రంగుల వాళ్ళు సేఫ్. కానీ కొంతమంది పిల్లల కళ్ళల్లో ఎరుపు, ఆరెంజ్ రంగులు కూడా కనిపించాయి. ఇవి చాలా అరుదు. ఇలాంటి పిల్లలు దొరికితే వెంటనే చంపేయమని ఆర్డర్స్ ఉన్నాయి. ఎందుకంటే వారి శక్తులు చాలా ప్రమాదకరమైనవి. టెస్ట్ చేస్తున్నప్పుడు రూబీ కూడా ఒక ఆరెంజ్ అని డాక్టర్కు తెలుస్తుంది. వెంటనే స్క్రీన్పై టెర్మినేట్ అంటే చంపేయమని మెసేజ్ ఫ్లాష్ అవుతుంది. డాక్టర్ రూబీకి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఒక ఇంజెక్షన్ తీసుకుంటాడు. బహుశా దానితోనే రూబీని చంపాలనుకుంటాడు. ఏదో తేడాగా ఉందని రూబీకి అర్థమవుతుంది. ఆమె పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ డాక్టర్ వెంటనే ఆమెను పట్టుకుంటాడు. అయితే ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చేలోపే రూబీ డాక్టర్ చేతిని పట్టుకుని "నేను ఆరెంజ్ని కాదు, గ్రీన్" అంటుంది. ఆ సమయంలో ఆమె కళ్ళు ఆరెంజ్ రంగులో మెరుస్తాయి. ఆ తర్వాత డాక్టర్ సైలెంట్గా రూబీ ఫైల్లో ఆమె రంగును ఆరెంజ్ నుండి గ్రీన్గా మార్చేస్తాడు. దీని అర్థం రూబీకి ఎవరి మైండ్నైనా కంట్రోల్ చేసే శక్తి ఉందని. ఆ తర్వాత పిల్లలందరికీ గ్రీన్, బ్లూ, గోల్డెన్ రంగుల బట్టలు వేస్తారు. అక్కడ రెడ్, ఆరెంజ్ బట్టలు వేసుకున్న పిల్లలు ఎవరూ లేరని రూబీ గమనిస్తుంది. బహుశా వారిని ముందే చంపేసి ఉంటారు. ఇలా దాదాపు 6 ఏళ్లు గడిచిపోతాయి. తెలివైన గ్రీన్ పిల్లలు సులభంగా చేసే పనులు రూబీకి అర్థమయ్యేవి కాదు. ఒకరోజు కెప్టెన్ మెక్ మనూస్ కన్ను ఆమెపై పడుతుంది. అతను రూబీతో "నీ తెలివి చూస్తుంటే నువ్వు గ్రీన్లా అనిపించడం లేదు" అంటాడు. ఇది విని రూబీ చాలా భయపడుతుంది. ఆమె తన గ్రూప్తో కలిసి గదికి తిరిగి వెళ్తున్నప్పుడు స్పీకర్ల నుండి హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కేవలం ఈ ప్రత్యేక పిల్లలకు మాత్రమే వినపడుతుంది. మిగతా వారిపై దాని ప్రభావం ఉండదు.
రూబీ స్పృహ తప్పి పడిపోతుంది. ఆమె కళ్ళు తెరిచేసరికి మెడికల్ రూమ్లో ఉంటుంది. ఆమె ముందు డాక్టర్ కేట్ కానర్ కూర్చుని ఉంటుంది. ఇంతలో ఒక గార్డ్ వచ్చి డాక్టర్తో ట్రీట్మెంట్ టైం అయిపోయింది, త్వరగా ఇక్కడి నుండి వెళ్ళు అంటాడు. ఆ డాక్టర్ త్వరగా ఒక కాగితంపై ఏదో రాసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ నోట్లో వీళ్లకు నీ నిజం తెలిసిపోయింది, బ్రతకాలనుకుంటే బాయిలర్ రూమ్లోకి వచ్చి కలువు అని రాసి ఉంటుంది. రూబీ అలాగే చేస్తుంది. సైలెంట్గా వేరే గదికి వెళ్తుంది. ఆ తర్వాత డాక్టర్ కేట్ ఆమెను ఎవరికంటా పడకుండా తన కారు దగ్గరికి తీసుకొస్తుంది. వాళ్ళిద్దరూ బేస్ నుండి బయటకు వెళుతున్నప్పుడు ఒక గార్డ్ ఆపుతాడు. కానీ రూబీ తన శక్తులతో ఆ గార్డ్ మైండ్ను కంట్రోల్ చేసి గేట్ తెరిపిస్తుంది. చివరికి రూబీ బేస్ నుండి బయటకు వస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత బయటి ప్రపంచాన్ని చూసి చాలా సంతోషిస్తుంది. అప్పుడు డాక్టర్ కేట్ ఆమెకు ఇప్పుడు బయట యువతే లేరని, అందుకే చాలామంది ఈ నగరాన్ని విడిచి వెళ్ళిపోయారని చెప్తుంది. అప్పుడు రూబీ తన తల్లిదండ్రులను కలవాలని అడుగుతుంది. కానీ అది చాలా ప్రమాదకరమని డాక్టర్ కేట్ చెప్తుంది. ఆ డాక్టర్ ఆమెకు ఒక జీపీఎస్ లాకెట్ ఇస్తుంది. ఆపద సమయంలో దాన్ని వాడితే డాక్టర్ కేట్ ఆమె స్నేహితులకు రూబీ లొకేషన్ తెలుస్తుంది. రూబీ లాంటి పిల్లలు ఉన్న ఒక క్యాంప్కు తీసుకెళ్తున్నానని కూడా డాక్టర్ కేట్ చెప్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆ డాక్టర్ తన స్నేహితుడిని కలుస్తుంది. రూబీ ఆ వ్యక్తితో షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆమె చాలా భయపడిపోతుంది. ఎందుకంటే అతని చేతిని తాకగానే రూబీకి ఒక విచిత్రమైన విజన్ కనిపిస్తుంది. అందులో చాలా మంది పిల్లలు పారిపోతూ ఉంటారు. రూబీ బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో అమ్మాయి కనిపిస్తుంది. ఆమె ఒక గోల్డెన్. ఆమె పేరు సుజుమి జూ కిమురా. కానీ ఆమె రూబీని చూసి ఎంతగా భయపడిందంటే వెంటనే రూబీపై కరెంట్ షాక్తో దాడి చేసి అక్కడి నుండి పారిపోయి ఒక వ్యాన్లో దాక్కుంటుంది. అయినా రూబీ ఆమెను వెంబడించి సహాయం కోసం అడుగుతుంది. ఆమె మాటలు విని జూ వ్యాన్ డోర్ తెరుస్తుంది. రూబీని కూడా వ్యాన్ లోపల దాచిపెడుతుంది. ఆ వ్యాన్లో లియం స్టీవర్డ్, అతని స్నేహితుడు చార్లెస్, చెప్స్ మెరివెదర్ అనే మరో ఇద్దరు ఉన్నారు. రూబీ వాళ్లతో తాను ఒక గ్రీన్ అని, అయినా కొంతమంది తనను వెంబడిస్తున్నారని అబద్ధం చెప్తుంది. ఆమె కథ విన్న తర్వాత వాళ్ళు కూడా సహాయం చేయడానికి ఒప్పుకుంటారు. ఇదే సమయంలో ఒక టీం వాళ్ళను వెంబడిస్తూ ఉంటుంది. మరోవైపు ఆ డాక్టర్ కేట్ కూడా వాళ్ల వెంటే ఉంటుంది. అప్పుడు లియం ఒక బ్లూ ఐ కావడంతో తన శక్తులతో ఆ 2 కార్లను నాశనం చేస్తాడు. దాంతో వాళ్ళు సులభంగా తప్పించుకుంటారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆగుతారు. అక్కడ చెప్స్కు ఒక డౌట్ వస్తుంది. రూబీ ఒక గ్రీన్ అయినప్పటికీ ఎందుకు ఇలా దాక్కుని పారిపోతుందని అడుగుతాడు. ఎందుకంటే గ్రీన్ వల్ల ఎవరికి ప్రమాదం లేదు. కానీ తన నిజం తెలిసిన రూబీ దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం లేదు. అందుకే కోపంగా మీకు సహాయం చేయడం ఇష్టం లేకపోతే చెప్పండి, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు లియం ఆమెను శాంతపరిచి వాళ్ళందరూ ఒక ప్రత్యేక ప్రదేశానికి వెళ్తున్నారని, అక్కడ క్లాన్సీ గ్రే అనే ఒక ఆరెంజ్ ఉన్నాడని, అతను వాళ్ళందరినీ సురక్షితంగా చూడగలడని చెప్తాడు. రూబీ కావాలంటే వాళ్లతో పాటు రావచ్చని అంటాడు. ఇది వినగానే రూబీ వెంటనే ఒప్పుకుంటుంది. దారిలో వాళ్ళు బేస్ నుండి ఎందుకు పారిపోయారని రూబీ లియంను అడుగుతుంది. దానికి లియం వాళ్ళందరిపై ప్రభుత్వం వింత వింత ప్రయోగాలు చేస్తుందని, ఆ పిల్లలతో ఒక ఆర్మీని తయారు చేసి శత్రువులపై ప్రయోగించాలని చూస్తుంది అని చెప్తాడు. అందుకే వాళ్ళందరూ బేస్ నుండి పారిపోవాలని ప్లాన్ చేశారని అంటాడు. మరోవైపు రూబీకి గ్రీన్ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ను పట్టుకుని విచారణ తర్వాత చంపేస్తారు. ఆ రాత్రి నిద్రలో అనుకోకుండా రూబీ చెయ్యి లియం చేతికి తగులుతుంది. దాంతో ఆమెకు లియం జ్ఞాపకాలన్నీ కనిపిస్తాయి. అతను బేస్ నుండి పారిపోతూ చాలామంది ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నించి ఎలా విఫలమయ్యాడో ఆమె చూస్తుంది. మరుసటి రోజు ఉదయం జూ రూబీకి ఒక ఎర్ర డ్రెస్ ఇస్తుంది. అందులో ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళందరూ మళ్లీ వ్యాన్లో కూర్చుని తమ గమ్యం వైపు బయలుదేరతారు. దారిలో ప్రెసిడెంట్ కొడుకు కాన్సీ గ్రే రికార్డింగ్ ఒకటి ప్లే అవుతూ ఉంటుంది. అందులో అతను నేను బాగుపడగలిగినప్పుడు మీరు ఎందుకు బాగుపడలేరు అని అంటుంటాడు. కొద్దిసేపటి తర్వాత వీళ్ళు సామాన్లు కొనడానికి పూర్తిగా ఖాళీగా ఉన్న ఒక మాల్లో అడుగు పెడతారు. అప్పుడే అకస్మాత్తుగా కొంతమంది పిల్లలు వీరిపై దాడి చేస్తారు. ఆ తర్వాత జూ తన శక్తులతో వాళ్ళందరినీ ఆపుతుంది. నిజానికి వాళ్ళందరూ కూడా వీళ్ళలాంటి వాళ్లే. వాళ్లకు కూడా కొన్ని మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి. అందుకే ఆ రాత్రంతా పిల్లలందరూ కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ సమయంలో లియం ఆరెంజ్ అబ్బాయి కాన్సీ గ్రే అడ్రస్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ పిల్లలు ఆ ప్రదేశం చాలా రహస్యమైందని, అంత సులభంగా ఎవరూ అక్కడికి చేరుకోలేరని చెప్తారు. అప్పుడే రూబీ ఒక అబ్బాయి మైండ్ను కంట్రోల్ చేసి ఆ అడ్రస్ను ఒక ప్రత్యేక కోడ్ రూపంలో తెలుసుకుంటుంది. ఆ తర్వాత చెప్స్ రూబీ ఆ కోడ్ను డీకోడ్ చేయడంలో నిమగ్నమవుతారు. కొంతసేపు కష్టపడ్డాక వాళ్లకు ఆ కోడ్ అర్థం తెలియగానే చాలా సంతోషిస్తారు. ఆ సమయంలో మిగతా పిల్లలందరూ అక్కడే ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ రూబీ గ్రీన్ కాదని ఆరెంజ్ అని అర్థమైపోయింది.
కానీ తన స్నేహితులు ఇప్పుడు తనను చూసి భయపడతారేమోనని రూబీ అనుకుంటుంది. కానీ లియం ఇందులో భయపడడానికి ఏమీ లేదని అంటాడు. దానికి రూబీ తాను తన శక్తులను కంట్రోల్ చేసుకోలేనని, అనుకోకుండా ఎవరిపైనైనా తన శక్తులను ప్రయోగిస్తే వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళందరూ ముందుకు సాగుతారు. కానీ కొద్ది దూరం వెళ్ళగానే సైనికుల దుస్తులు వేసుకున్న పిల్లలు వీరిపై దాడి చేస్తారు. వాళ్ళలో ఒకడు లియంను గుర్తుపడతాడు. మాటల మధ్యలో లియం తాము కేవలం ఉండటానికి ఒక సురక్షితమైన ప్రదేశం కోసం చూస్తున్నామని చెప్తాడు. అతని మాటలు విని ఆ పిల్లలు వీళ్లను కాన్సీ గ్రే దగ్గరికి తీసుకెళ్తారు. అతను రూబీ ఆమె స్నేహితులను చూసి చాలా సంతోషిస్తాడు. తాను పూర్తిగా కోలుకున్నానని ప్రెసిడెంట్ అందరితో అబద్ధం చెప్పాడని, నిజానికి తనపై చాలా ప్రయోగాలు చేశారని, ఏదీ సక్సెస్ కాకపోవడంతో ప్రభుత్వం క్యాంపులు ఏర్పాటు చేసి పిల్లలను అక్కడ ఉంచడం మొదలుపెట్టిందని కాన్సీ చెప్తాడు. రూబీకి తన శక్తులను ఎలా ఉపయోగించాలో నేర్పిస్తానని కూడా అతను మాట ఇస్తాడు. ఆ తర్వాత రూబీ నెమ్మదిగా తన శక్తులను తెలుసుకోవడం మొదలుపెడుతుంది. వాటిని కంట్రోల్ చేయడం కూడా నేర్చుకుంటుంది. ఒకరోజు ఆమె చాలా విచారంగా ఉన్నప్పుడు క్లాన్సీ ఆమెను కలవడానికి వస్తాడు. ఒక ఆరెంజ్ను మరో ఆరెంజ్ మాత్రమే అర్థం చేసుకోగలడు అని చెబుతూ రూబీ చేతిని పట్టుకుంటాడు. కానీ సరిగ్గా అదే సమయానికి లియం వాళ్ళిద్దరిని చూస్తాడు. అది అతనికి అస్సలు నచ్చదు. ఇక్కడ రూబీ చేతిని పట్టుకుని క్లాన్సీ ఆమె జ్ఞాపకాలన్నింటినీ చూడగలుగుతాడు. ఆ రాత్రి రూబీతో ఏం జరిగిందో అతనికి తెలుస్తుంది. నిజానికి రూబీ రాత్రి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకోకుండా వాళ్ళ చేతిని పట్టుకుని వాళ్ళ జ్ఞాపకాలన్నింటినీ చెరిపేసింది. అందుకే వాళ్ళిద్దరూ ఆమెను మర్చిపోయారు. ఇదంతా చూసి క్లాన్సీ చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇలా చేయడం అతనికి కూడా రాదు. ఇప్పుడు అతను రూబీ నుండి ఇదంతా నేర్చుకోవాలనుకుంటాడు. కానీ తాను ఇదంతా ఎలా చేయగలుగుతుందో తనకే తెలియదని రూబీ చెప్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె గది నుండి బయటకు రాగానే లియం కనిపిస్తాడు. అతను ఆమెపై చాలా కోపంగా ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తనకు తెలుసునని అంటాడు. రూబీ అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను తప్పుగా అర్థం చేసుకుంటాడు. తాను తన తల్లిదండ్రులకు చేసినట్లే లియంకు కూడా చేస్తుందేమోనన్న భయంతో వాళ్ళిద్దరూ ఎప్పటికీ దగ్గర కాలేరని ఆమె చెబుతుంది. ఆ తర్వాత ఆమె చెరువు దగ్గరికి వెళ్తుంది. అక్కడ చెబ్స్ కలుస్తాడు. అతనికి ఇక్కడ కూడా సేఫ్గా అనిపించడం లేదని రూబీతో చెప్తాడు. మరోవైపు క్లాన్సీ ల్యాప్టాప్లో ఎవరికో తన దగ్గర ఎంతమంది గ్రీన్, బ్లూ, ఆరెంజ్ పిల్లలు ఉన్నారో చెప్తుంటాడు. కానీ సరిగ్గా అదే సమయానికి రూబీ అక్కడికి వస్తుంది. ఆమె రాగానే అతను ల్యాప్టాప్ను మూసేస్తాడు. నిజానికి రూబీ కూడా అక్కడికి ల్యాప్టాప్ తీసుకోవడానికి వచ్చింది. చెప్స్తో వాళ్ళ ఇంట్లో మాట్లాడించడానికి ఇదే అవకాశంగా భావించి క్లాన్సీ రూబీతో ఒక డీల్ కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. రూబీ అతనికి జ్ఞాపకాలు చెరిపేసే శక్తిని నేర్పించాలి. బదులుగా అతను ల్యాప్టాప్ ఇస్తాడు. రూబీ కూడా వెంటనే ఒప్పుకుంటుంది. కానీ అది నేర్చుకుంటున్నప్పుడు రూబీ కళ్ళు తెరిచేసరికి క్లాన్సీ ఆమెతో తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుంటాడు. అతని నుండి తప్పించుకోవడానికి రూబీ అతని ముఖంపై గట్టిగా ఒక పంచిస్తుంది. ఆమె గది నుండి బయటకు రాగానే లియం కనిపిస్తాడు. రూబీ నుండి నిజం తెలుసుకున్న తర్వాత అతను చాలా కోపంగా ఉంటాడు. ఇప్పుడు క్లాన్సీపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. కానీ రూబీ అతన్ని ఎలాగలా ఆపుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇకపై ఇక్కడ సేఫ్ కాదని ఆమెకు తెలుసు. వాళ్ళు వీలైనంత త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఆ రాత్రి వాళ్ళు అక్కడి నుండి పారిపోతుండగా బేస్ క్యాంప్ జనరల్ అక్కడికి వస్తాడు. అతనితో పాటు క్లాన్సీ కూడా ఉంటాడు. అప్పుడు ఆ పిల్లలకు తెలుస్తుంది ఈ క్లాన్సీ కూడా వాళ్ళ నాన్నకు నమ్మకస్తుడేనని. అతను ఎక్కువ మంది పిల్లలను చేర్చి వాళ్లతో ఒక సైన్యాన్ని తయారు చేయించాలనుకుంటున్నాడు. ఆ తర్వాత అతను లియంను తన కంట్రోల్లోకి తీసుకుని అతన్ని దారుణంగా కొట్టడం మొదలు పెడతాడు. అప్పుడే రూబీ కమాండర్ను కంట్రోల్ చేసి చంపేస్తుంది. వెంటనే జూ కూడా తన శక్తులతో మిగతా సైనికులపై దాడి చేస్తుంది. ఆ తర్వాత రూబీ తన ముగ్గురు స్నేహితులను తిరిగి వెళ్ళిపోమని చెప్తుంది. ఆమె ఒక్కతే క్లాన్సీ ముందు నిలబడుతుంది. మొత్తం సైన్యాన్ని తన కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళు తుపాకులను క్లాన్సీ వైపు గురిపెడుతుంది. కానీ అప్పుడే క్లాన్సీ మళ్ళీ వాళ్ళిద్దరిని కంట్రోల్ చేసి ఒకరితో ఒకరు పోరాడుకునేలా చేస్తాడు. రూబీ ఎంత ప్రయత్నించినా క్లాన్సీ రూబీని కూడా కంట్రోల్ చేస్తాడు. రూబీతో ఉన్న బాధాకరమైన జ్ఞాపకాలన్నిటిని చెరిపేసి ఆమెతో కలిసి ప్రపంచాన్ని పాలిస్తానని క్లాన్సీ అంటాడు. అప్పుడే రూబీ అకస్మాత్తుగా స్పృహలోకి వచ్చి పైన ఎగురుతున్న ఒక హెలికాప్టర్ను కంట్రోల్ చేసి క్లాన్సీ మీద పడేస్తుంది. ఆ తర్వాత మరో హెలికాప్టర్ రూబీపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ చెప్స్ రూబీని కాపాడతాడు. కానీ ఈ క్రమంలో అతనికి చాలా తీవ్రమైన గాయమవుతుంది. ఇప్పుడు అతనికి ఎలా సహాయం చేయాలో రూబీకి అర్థం కాదు. అప్పుడే ఆమెకు డాక్టర్ కేట్ ఇచ్చిన జీపీఎస్ గురించి గుర్తొస్తుంది. ఆ డాక్టర్ బేస్ నుండి పారిపోవడానికి సహాయం చేసింది అంటే ఆమెను కొంచెం నమ్మొచ్చు. జీపీఎస్ యాక్టివేట్ అవ్వగానే డాక్టర్ కేట్ వెంటనే తన సహచరుడితో కలిసి వాళ్లను కాపాడడానికి అక్కడికి వస్తుంది. రూబీ కళ్ళు తెరిచేసరికి ఒక బెడ్ పై ఉంటుంది. ఆ డాక్టర్ కేట్ ఆమె మంచం ముందే కుర్చీ వేసుకుని కూర్చుని ఉంటుంది.
గాయపడిన నీ స్నేహితుడు చెప్స్ హాస్పిటల్లో ఉన్నాడని, త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నానని డాక్టర్ చెప్తుంది. కానీ లియం వీలైనంత త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. ఎంత నచ్చజెప్పినా అతను ఇక్కడ ఉండటానికి ఇష్టపడడం లేదు. అతను రూబీని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళాడు. తమ లక్ష్యం ప్రెసిడెంట్ను పట్టుకోవడమని, అతని చీకటి పనులను ప్రపంచానికి తెలియజేయాలని డాక్టర్ చెప్తుంది. ఇదంతా రూబీ లేకుండా సాధించలేమని అంటుంది. రూబీకి లియంకు ఎలాంటి హాని జరగడం ఇష్టం లేదు. అందుకే ఆమె లియం దగ్గరికి వెళ్ళి తన శక్తులతో అతని మెదడు నుండి తన ప్రతి జ్ఞాపకాన్ని చెరిపేస్తుంది. ఆ తర్వాత రూబీ అతని బ్యాగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళమని చెప్తుంది. దానికి లియం వెంటనే ఒప్పుకుంటాడు. తన ప్రేమ తనను మర్చిపోయి వెళ్తుంటే చూసి రూబీ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. కానీ ఇదే సరైనదని ఆమెకు తెలుసు. మరోవైపు మనం క్లాన్సీని చూస్తాం. అతను ఇంకా బతికే ఉన్నాడు. ఈ సమయంలో అతను తన కంట్రోల్లో ఉన్న తన ఆర్మీ ముందు నిలబడి ఉన్నాడు. ఇక్కడ రూబీ కూడా అతన్ని ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. ఈ సీన్తోనే ఈ మూవీ ముగుస్తుంది. దీనికి సెకండ్ పార్ట్ ఇంకా రాలేదు. వచ్చినప్పుడు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.